హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను వంకాయ పక్కిలు బజ్జీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. మన అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా 1/2 కేజీ వంకాయలు అలాగే మామిడికాయ తీసుకున్నాను. ఇలా వాష్ చేసుకొని పక్కల్లోకి ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే తగినంత కారంని అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ పెద్ద మామిడికాయ తీసుకున్నాను కదా, దాన్ని హాఫే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమాటా కట్ చేసి పెట్టుకుని చూపించాను కదా, సో అలా కట్ చేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని అయితే మనం యాడ్ చేసుకొని ఇలా గరిటతో కాకుండా చేత్తో తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మంచిగా ఉప్పు, కారం, పసుపు కలిసేలోగా తిప్పుకొని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత వేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందాక మనం సన్నగా పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక దబర్లోకి యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే కల్లుప్పు అవైలబిలిటీలో ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు. ఇందాక పక్కలో కూడా మనం కల్లుప్పు వేసాం కదా, సో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. చూడండి, వంకాయలు ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఆ వంకాయలు కూడా దాంట్లోకి అయితే యాడ్ చేసేసాను. ఇలా మంచిగా లేత వంకాయలు తీసుకుంటే టేస్టీగా వస్తుంది కూర. ఇలా యాడ్ చేసుకొని మనం కిందకి మొత్తం కలిసేలోగా మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే మామిడికాయ కూడా కట్ చేసుకున్నాము. ఇక్కడ నేను హాఫ్ మామిడికాయ కట్ చేస్తున్నాను, అంతా కట్ చేసుకొని వేసుకోవట్లేదు, పులుపు ఎక్కువైపోతుంది. ఎందుకంటే టమాటా కూడా వేసాం కదా అండి. సో ఈ మామిడికాయల సీజన్ కదా, మామిడికాయ చాలా పులుపుగా ఉంది, సో హాఫ్ వేసుకున్నాను. ఇలాగా అన్నీ వేసుకున్నాక అవి మునిగేదాకా వాటర్ అయితే పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకొని వీటిని ఉడికించుకోవడమేనండి. ఇట్లా పక్కన పెట్టేసుకొని ఒకసారి మనం పక్కన చూసుకున్నాం, ప్లేట్ ఓపెన్ చేసి చూసి చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయాయి. ఇలాగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ వంకాయల్ని ఉడకపెట్టుకుందాం. చూడండి, ఇట్లా మూత ఓపెన్ చేసి చూస్తే వంకాయలు ఉడుకుతూ ఉన్నాయి. ఇవి గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇవి ఉడికిపోయాయి నాకు పక్కెలు అనేది. మామూలుగా అయితే మనం పక్కెలు వంకాయలు అన్నీ కలిపి చేస్తాం. అలా చేయటం వల్ల అవి విరిగిపోతాయి, అవి వంకాయల్లోకి బజ్జీలా అయిపోతాయి. సో ఇలా సపరేట్గా చేసుకుందామని మా అమ్మ చెప్పిందండి. ఇలాగా పాతకాలం స్టైల్లో మనం ఒక అటిక తీసుకొని ఉడికించుకున్న వంకాయలు, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికించుకున్నాం కదా, అవంతా దీంట్లో వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా ఈ పక్కల్ని, వాటర్ పోసుకొని అవి కూడా తీసుకొని ఈ రుబ్బుకున్న వంకాయల్ని పేస్ట్ అంతా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇలాగా అయితే మేము ట్రై చేసాం, చాలా బాగా వచ్చిందండి రెసిపీ. నేనైతే షార్ట్స్లో పెట్టున్నాను ఈ వంకాయ ఎండిపక్కలు రెసిపీ గురించి. సో ఇది ఫుల్ వీడియో చూడండి, ఎంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇలాగా రుబ్బుకున్నాక గ్యాస్ మీద పెట్టి ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే మనం ఇలా గెరటితో కిందకి మీదకి మిక్స్ చేసుకుంటే ఆ పక్కలు అనేది ఆ వంకాయ బజ్జీ పేస్ట్లోకి మొత్తం యాడ్ అవుతుంది. ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే నేను కల్లుప్పు ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. పులుపు, ఉప్పు, కారం సూపర్గా అన్నీ మంచిగా సెట్ అయిపోయాయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేను గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో రైస్ తీసుకొని ఒక బౌల్లోకి కర్రీ తీసుకొని సర్వ్ చేసేసుకున్నానండి. చూడండి, ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ వంకాయ ఎండు చేపల బజ్జీ అండి. సో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. చూడండి, పక్కలు కూడా తునిగిపోలేదు, బజ్జీ అవ్వలేదు, పక్కలు ఫిష్ లాగే వచ్చింది. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.